ఇది తైలాభిషేకపు ఆరాధన. ఈ తైలాభిషేకములో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని తాకుతూ ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క ఆత్మ అభిషేకము మనకు చాలా అవసరం. దేవుని యొక్క ఆత్మ అభిషేకం. ఇక్కడ ఎలీషా గురించి మనము చదివి ఉన్నాం. ఏలియాను వెంబడించినటువంటి ఏలియా పరలోకమునకు ఆరోహణం అయిపోయేటువంటి సమయం వచ్చింది. దేవుడు ఆయనతో చెప్పాడు. ఆ విషయాన్ని ఎలీషాతో చెప్తున్నాడు. ఇదిగో దేవుడు నన్ను 4 మజిలీలు ఉన్నాయి, 4 స్థలాలు ఉన్నాయి. మొదటిది ఎరికో. వారి ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఎరికో, క్షమించండి, గిల్గాల్. రెండవదిగా బేతేలు, మూడవదిగా ఎరుకో, 4వదిగా యొర్దాను. ఎలీషా ఏలియాను ఎందుకు వెంబడిస్తున్నాడు? ఏలియా మీద ఉన్న ఆత్మలో 2 అంతల ఆత్మ ఆయనకు కావాలి. 2 అంతల ఆత్మ ఏలియా నుండి అతడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఏలియా చెప్పాడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. ఆత్మను పొందుకోవడం చాలా కష్టం. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే ఏలియా అంటాడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. దేవుని యొక్క కృపను పొందుకోవడం చాలా కష్టం. దేవుని సన్నిధి అంత ఈజీగా రాదు. కానీ ఇక్కడ 4 మజిలీలు దాటిన తర్వాత దేవుడు ఎలీషాకు దాన్ని ఇచ్చాడు. ఏలియా కష్టతరముగా ఉన్నది అని అనినప్పటికీ ఈ గిల్గాలు నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరుకోకు, ఎరుకో నుండి యొర్దాను, ఈ 4 మజిలీలు దాటిన తర్వాత ఎలీషాకు దేవుడు ఆ రెట్టింపు ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఏలియా మీద ఉన్న ఆత్మ కంటే డబుల్ పోర్షన్, రెట్టింపు ఆత్మను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, మొదటి మజిలీ గిల్గాలు. మొదటి వచ్చిన చదవండి. యెహోవా సుడిగాలి చేత కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, మొదటి ఆ స్థలము, మొదటి మజిలీ ఏంటో తెలుసా? గిల్గాలు. ప్రియులారా, గిల్గాలు అనగా ఏమిటి? గిల్గాలు అనే మాటకు అర్థం ఏమిటి? ఒక వ్యక్తి తన యొక్క ప్రయాణమును గిల్గాలు నుండి ప్రారంభించాలి. అనగా గిల్గాలు అనగా శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. మనలో 2 మనసులు ఉంటాయి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ఈరోజు ఉపవాస ప్రార్థన. ఆత్మ చెప్తుంది ఉపవాసం ఉంటు, శరీరం చెప్తుంది 2 చపాతీలు తినే. శరీరం ఏం చెప్తుందమ్మా? 2 చపాతీలు తినే. చూడండి, ఒకవేళ మీరు ఉపవాసాన్ని తట్టుకోలేకపోతే ఏదన్నా ఒక జ్యూస్, ఏమంటే ఏదన్నా ఒక లిక్విడ్, మళ్ళీ సాలిడ్ ఫుడ్ కాదు. అంటే సాలిడ్ ఫుడ్ అంటే ఏంటి? ఏదన్నా వెజిటేబుల్ పలావ్ శుభ్రంగా నిండా తినేసి నేను ఉపవాసం అంటే ఎలా కుదురుతాను? ఉపవాసం ఉండలేకపోతే కనీసం ఏదైనా ఒక కాఫీ తాగి రండి. ఒక కాఫీ తాగి మధ్యాహ్నం దాకా ఉండగలిగినా పర్వాలేదు. మధ్యలో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఒక పూట ఉపవాసం అని ఆత్మీయ జీవితానికి మంచిది. ప్రతి క్రైస్తవుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన నీకు శక్తినిస్తుంది. మనము దేవుని దగ్గరికి సమీపించాలంటే
ఈ ఉపవాస ప్రార్థనలో మన శరీరాన్ని నలగట్టుకోవాలి. యేసయ్యా, నాలో ఉన్న పాపపు ఇచ్చలు, నాలో ఉన్న శరీర ఇచ్చలను మీరు కాల్చివేయండి. దేవునికి ఏది ఇష్టం లేనా దాన్ని విడిచిపెట్టేసేవారు. రోమపత్రిక దయచేసి 6వ అధ్యాయం రండి. రోమపత్రిక 7:6 చదవండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై మన ప్రభువైన క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు. చూడండి, అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను. ప్రియులరా, దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి పాపము విషయంలో చచ్చిన వాడుగా ఉండాలి. చచ్చేదాకా పులుపు చావదంట. చచ్చేదాకా ఏం చావదంట? వాడు ముసలోడైనా పులుపు చావదు. పోనీ ఎవరొస్తాడనే కాదు, క్షమించండి, ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలంటే గిల్గాలు నుండి మన ప్రయాణము ప్రారంభించాలి. గిల్గాలు అనగా శరీర ఇచ్చలను జయించాలి. గిల్గాలు అనగా ఏంటి చెప్పండి? శరీర ఇచ్చలను జయించాలి. ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను సంధించాలంటే నీ జీవితంలో నీకు దేనికి బానిసమైపోయావో దానిలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఇక్కడ వ్రాయబడింది, బంధకములలో పడియుండియు కలివ బంధకములలో పడియుండియు. నువ్వు ఇంకా ఆ కట్టెని వెనకాల కూర్చుంటే ఇంకా బాగుంటుంది. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు చెప్పేస్తారు. ఎదురుకుండా ఫ్లెక్సీ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బంధకములలో పడియుండియు మానవుడు బంధించబడి ఉన్నాడు. చూడండి ప్రియులారా, మీరు దీనిని ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్న మానవుడు, ప్రతి వ్యక్తి ఏదో ఒక బంధకములో అతడు బంధించబడి ఉన్నాడు. ఎవరు స్వతంత్రులుగా ఉండగలరంటే క్రీస్తును వెంబడించిన వారు, మారు మనస్సు పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే వారు బంధకములలో లేరు. వారు బంధకములలో నుండి విడిపింపబడిన వారు. తాను చెరపట్టిన వారిని ఏంటది విడిపించిన వాడు, బంధించిన వాడు ఇతడేనా అనగా సాతాను ఏం చేశాడంటే మనుషులను చెరలోనికి తీసుకున్నాడు. ప్రతి మనిషిని చెరలో పెట్టాడు. ప్రతి మనిషి బంధకములలో ఉన్నాడు. అందుకనే బంధకములలో పడియుండియు, బంధకములలో బంధింపబడి యుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి. హల్లెలూయా. అంటే పాపం అంటే చాలాసార్లు మనం నాలుగు ద్వారా పాపం చేస్తాం. దేని ద్వారా చేస్తాము? నాలుగు ద్వారా. ఆ నాలుగు ఎలా పడితే అలా మాట్లాడద్దు. నాలుగుకి నరం లేదు. ఏం పేసమ్మా? నాలుగు నరం నీకే కాదు, ఎవరి నాలుగు నరం లేదు. ఎలిజబెత్ అమ్మ నాలుగు ఏం చేస్తుంది? అయ్యగారు అలాగే చెప్తారు. అయ్యగారు ఎదురుకుండా ప్రభు స్తోత్రం, వందనాలండి అయ్యగారు. అయ్యగారు సాటున అయ్యగారి గురించి ఈ నాలుక అంటే ఈ నాలుక ఏదో ఒక చెడును చెప్పటానికి నిన్ను ప్రేరేపిస్తుంది.
ఆ ప్రేరేపించే ఒక స్వభావానికి నువ్వు బానిసమైపోయావు. నన్ను క్షమించండి, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మాటలు మాట్లాడతారు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. అందుకే స్త్రీల దగ్గరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పాస్టర్ గారు చెప్తారు, నీ నోరును నువ్వు అదుపులో పెట్టుకో. అంటే అదుపులో పెట్టుకోమంటే ఆవిడేదో మాట్లాడుతుందని కాదు, ఆవిడ నోటంటే ఒక మాట వచ్చిందంటే ఇక్కడ అంటుకుంటాం. ఏమవుతుంది చెప్పండి? అంటుకుంటారు. కొంతమంది అదొక స్వభావం, ఏయో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏదైనా కానీ గిల్గాలు అనగా శరీరేచ్ఛలు, అది మాట కావచ్చు, చూపు కావచ్చు, నీ స్వభావం కావచ్చు, అదేదైనా కావచ్చు. ఆ పాపాన్ని గిల్గాలులో విడిచిపెట్టాలి. గిల్గాలు నుండి మళ్ళా బేతేలుకి వెళ్ళాలా. మన జీవితం ఎక్కడుందంటే గిల్గాలు లాగిపోయింది. గిల్గాలు లాగిపోయింది. ఈ నూతన సంవత్సరం సమయంలో మాత్రము మనం ఏం చేస్తామంటే, ప్రభువా పోయిన సంవత్సరం అంతా నా బ్రతికి ఇలాగైపోయింది, కానీ నూతన సంవత్సరంలో నేను దేవదూతలాగా తయారైపోతాను. నూతన సంవత్సరంలో నేను గాబ్రియల్లాగా ఉంటాను, నేను అలాగుంటాను ఇలాగుంటాను. ఒక 4 రోజులు ఉంటా, తర్వాత మళ్ళీ మామూలే. పాత సంవత్సరంలో 2 సినిమాలు చూస్తే ఇప్పుడు 4 సినిమాలు. పాత సంవత్సరంలో 2 జబర్దస్తులు చూస్తే రోజుట్లు ఈ ఫోన్లోనే జబర్దస్తు. క్షమించండి, మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. అంటే ఒక ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఒక స్పిరిచువల్ లైఫ్. ఏ జీవితం చెప్పండి? ఒక ఆత్మీయ జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి ఇష్టమైన జీవితం. లాస్ట్ వీక్లో నేను ఒక వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆయనకి కొన్ని టెస్టులు అంట, బైప్సీ తీసి హైదరాబాద్కి పంపించారంట. క్యాన్సర్ అని అనుమానం వచ్చిందంట. అయితే రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ కాదనుకోండి. నాకు తెలీదు. ఆయన పొగాకు నమ్ముతాడట. మంచోడు అనుకున్నాను. పెళ్ళికి ముందే అలవాటు ఉందంట. వాళ్ళ కుమార్తె చెప్తుంది నాకు. సో హీ హ్యాస్ జాబ్ హ్యాబిట్. నేను ఆయన చూసి ఎందుకంటే ఈ అలవాటు చేసుకున్నారు. వాళ్ళ అత్తగారు అంటున్నారు, ఎవరు చేసుకున్నది ఇంకా కర్మ. అలాగే చెప్తారు. మరి ఇంకా చేసుకున్న కర్మ అంటే, నేను అప్పుడు ఇంకొక మాట అన్నాను, మీకు లోపల రావడం ఏంటి, ఇక్కడ రావాలి కదా అన్నాను. ఇక్కడ వస్తుంది కదంటే, ఈయన తర్వాత ఇంకొక ఆయన టెస్ట్ చేస్తున్నారండి గంగావతులు. ఆయనకి ఎక్కడే వచ్చిందంటే, ఇక్కడ రావడం లోపల ఈ లోపల ఏదో అనేది ఇంగ్లీష్లో అన్నారండి. నాకు అది గుర్తుకు రాలేదు, మర్చిపోయాను. ఇది రేర్ కేసు అంట, కానీ ఇక్కడ వస్తుంది ఎక్కువగా. ఒక ఆయన అలాగే చనిపోయాడు. పాపం చేసే వ్యక్తికి అండి పైకి అలాగ ఉంటాడు, కానీ లోపల చాలా అతని యొక్క శరీరంలో తీవ్రమైనటువంటి పరిణామం ఎదుర్కోవాలి. ఆరోగ్యం దెబ్బతింటారు. గిల్గాలు అనగా పాపమును విడిచిపెట్టే స్థలము. గిల్గాలు అనగా దేవునికి ఇష్టమైన దానిని విడిచిపెట్టేసేవాలి. నీవు విడిచిపెట్టలేవు, కానీ నువ్వు దేవుని సహాయమును, దేవునికి సహాయం ఇస్తాడు. ఇంకోటి అండి, మారట్లేదండి. దేవుడు సహాయం ఇచ్చినా నువ్వు మారడం లేదు. నాకు ఇదే కావాలంటున్నావు. దానివలన నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది. దానివలన నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. ఇంకెన్నాళ్ళు చూస్తున్న గిల్గాలు అను. ఏలియా అంటాడు, ఎలీషా మనము గిల్గాలు నుండి బయలుదేరదాం, శరీరిచ్చలను విడిచిపెట్టేద్దాం, దేవునికి ఇష్టం లేని పాపమును విడిచిపెట్టేద్దాం, పాప విషయంలో చచ్చిపోదాం. ఈరోజునండి అందరికీ పాస్టర్ గారు నిలబడి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయదురుగా, మీకు అన్ని కలిసి వచ్చేస్తుగా అని చెప్తే, ఆ పాస్టర్ గారికి ఇక ఈ సంఘం చేసేవాడు. పాస్టర్ గారు నిలబడి పాపం విషయంలో చచ్చిపోవాలంటే వీళ్ళందరూ సొనుక్కుంటారు, తిట్టుకుంటారు. ఈ పాస్టర్ మంచోడు గారు మమ్మల్ని ఆశీర్వదించడం లేదు, మా పాపాలు ఎత్తి చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏలియా చెప్తాడు, మనం గిల్గాలు నుండి వెళదాం. గిల్గాలు అనగా దేవునికి ఇష్టం లేనటువంటి దానిని విడిచిపెట్టే స్థలము. దేవునికి స్తోత్రం.
పాస్టర్ గారు మొదటి వారం ఒక వాక్యం చెప్పారు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్త వాయును. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఒక తల్లి గారు సత్యవతి మామ గారి గురించి, యేసు ప్రభువుని నమ్ముకోను క్రిందట ఆవిడ బూతులు తిట్టేది. పెద్దయ్య గారు చెప్పేవారు, మోగోళ్ళు తిట్టని తిట్టులు తిట్టేదట, అసహ్యకరంగా, దేవునికి ఇష్టం లేకుండా. మరి పెద్దయ్య గారు ఆ తల్లిని ప్రభువులోకి నడిపించారు, మారు మనసు అనుభవంలోకి నడిపించారు, వాక్యాన్ని బోధించారు. దేవుని సేవకుడు ఒక వ్యక్తికి చక్కటి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడు. ఆ తల్లికి బాప్తిస్మం ఇచ్చారు. అదే నోరుతో దేవుని స్తుతిస్తుంది. ఏ నోరుతో బూతులు తిట్టిందో, ఏ నోరుతో ఇష్టానుసారంగా మాట్లాడిందో, అదే నోరు స్తోత్రం, అదే నోరు దేవుని స్తుతిస్తూ. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్త వాయువు. ఒక వ్యక్తిని, పరిశుద్ధంగా జీవించే వ్యక్తిని చూస్తే భయం వేస్తాం. మన మా పాప అంటుంది, డాడీ మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది, నా దగ్గర ఏముందని భయపడుతున్నారు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేటప్పుడు ఆ పరిశుద్ధత అనేటువంటిది ఇతరులకు భయం కలిగిస్తారు. ఇతరులకు ఏం కలిగిస్తుంది చెప్పండి? భయము కలిగిస్తారు. ఈ లోకంలో దేవుడు పరలోకం నుండి తోము చూస్తున్నాడు. నా కొరకు నిజమైనటువంటి యథార్థమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కొరకు ఒక చక్కటి లైఫ్, యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా? 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. అందులో నీతిగా దేవునికి ఇష్టం లేని దానిని సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించే వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. నరులను ఏం చేస్తాడు చెప్పండి? పరిశీలన చేస్తా ఉన్నాడు. గిల్గాలు అనగా రక్షణ అనుభవము, గిల్గాలు అనగా మారు మనస్సు అనుభవము, గిల్గాలు అనగా నువ్వు పరిశుద్ధపరచుకునేటువంటి స్థలము, గిల్గాలు అనగా నువ్వు సిలువ వేయబడవలసినటువంటి స్థలము. యేసు ప్రభు సిలువ మీద సిలువ వేయబడ్డాడు. ప్రియరా, మీ జీవితంలో గిల్గాలు అనుభవం అనగా మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా, నాకు తెలియదు, నీకే తెలుసు. నీకు ఇష్టం లేనిది నాలో ఏదున్నా దాన్ని నేను వదిలేస్తాను. పాపపు నియమం, పాపపు స్వభావము నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. గిల్గాలు. ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. అంతకుముందు 20 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ రోజు చేసిన ప్రార్థన ప్రత్యేకమైన ప్రార్థన. దేవుడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడే. క్రీస్తు యేసు అను నరుడు యాకోబుతో పెనుగులాడుతున్నాడు. యాకోబుతో ఏం చేస్తున్నాడు చెప్పండి? పెనుగులాట అంటే ఏంటి? దెబ్బలాట. అంటే విడిచిపెడతలేదు. దేవుడు యాకోబును వదిలించేసుకున్నాడు అనుకుంటుంటే యాకోబు గట్టిగా పట్టుకుంటున్నాడు. తెల్లవారింది యాకోబు నన్ను విడిచిపెట్టేసి, నీవు నన్ను ఆశీర్వదిస్తే, నీవు నాకు గిల్గాలు నుండి, గిల్గాలు జీవితం నుండి నాకు విజయము దయచే, గిల్గాలు యొక్క జీవితం నుండి నాకు జయము దయచే. మీకు ఒక విషయం తెలుసా? పాపాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ. ఈ లోకంలో ఎవడో పాపాన్ని వదలలేడు. దేవుడే అతన్ని విడిపిస్తాడు. దేవుడే ఆ గోతులో నుండి విడిపిస్తాడు. దేవుడే ఆ గోతులో నుండి విడిపిస్తాడు. ఈ రోజున నేరాలు ఘోరాలు అంటారు. ఏమండి? అదొక ఏదో ఉంది కదా కార్యక్రమం. ఈ నేరాలు ఘోరాలకి అసలు కారణం ఇదే, పాపమే. ఈ రోజున కుటుంబాలు, ఈ రోజున సమాజం చెడిపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి,
గల ప్రధాన కారణం దట్ ఈస్ సిన్. అదేంటి చెప్పండి? అది పాపం. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభు రైట్ నీ పేరేం పేరు అని అడిగాడు. యాకోబు, నా పేరు యాకోబు. యాకోబు అనే మాటకి అర్థం ఏంటి అమ్మా? నువ్వు అడ్వాన్స్గా చెప్పేసావు. అంటే తర్వాత ఈ పేరు తీసి ఆ పేరు ఎట్టాడు. వీడు మోసగాడు, మోసాన్ని ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర మోసం చేశాడు? ఇంకా మామ దగ్గర. యాకోబు చాలా తెలివైనాడు. ఎక్కడ మాట్లాడే మాట అక్కడ మాట్లాడేస్తున్నాడు. ప్రతి చోట బ్లెస్సింగ్ గురించే, ప్రతి చోట కలిసి వచ్చేవాళ్ళు, ప్రతి చోట సంపాదించేవాళ్ళు, ప్రతి చోట పెద్దోడైపోవాలి. అన్న దగ్గర అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం తండ్రి దగ్గర ఉంది, మామ దగ్గర. ఇలాగా అబద్ధాలు. ఆ రోజు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, యాకోబు ఇక మీదట నీ పేరు ఏం కాదు, ఏం కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు. మన జూటి క్యాంపులో ఒక ఆయనకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. ఏం పేరు చెప్పండి? ప్రస్తుతం ఇశ్రాయేల్ అనేటువంటి ఒక దేశం ఉందండి. యాకోబుకు మార్చినటువంటి పేరు ఈ రోజున ప్రపంచంలో ఒక దేశానికి పెట్టుకున్నారు. ఏ దేశం? ఆ దేశం సిద్ధపురా, ఇజ్రాయేల్. హల్లెలూయా. ప్రపంచంలో అది చాలా చిన్న దేశం, కానీ ఆ దేశాన్ని భూమి మీద లేకుండా చేయడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఓడిపోతున్నారు. ఆ దేశాన్ని ఎవరు ఎప్పుడు ఓడించలేరు. ఆ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఆ దేశం కొరకు ఎంతసేపు చూసి నా కొడుకు కూతురు, మా ఆయన, మా గేదెలు, మా ఇల్లు, ఇదే ప్రార్థన చేయమంటే. ఎప్పుడన్నా యెరూషలేము గురించి ప్రార్థన చేశావు? నువ్వు చేసావా? చేయలేదు. నేనే చెప్పలేదు, నాదే తప్పు. బైబిల్లో ఇలాగ రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఏం చేయాలంటే ఎలిజబెతమ్మా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజున ఇజ్రాయెల్ దేశానికి రాజధాని యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారు అయినాము. ఈ రోజు నుంచి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలు. ఆ రాత్రి యాకోబు దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన పాపమును విడిచిపెట్టిన తర్వాత ఆ మోసకరమైన జీవితాన్ని దేవుడు తీసివేసి తన పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాడు. పెనియేలు నుండి అతడు లేచి వెళుతున్నప్పుడు సూర్యోదయమాయను. ఏమాయను? సూర్యోదయమాయను. సూర్యుడు ఉదయించాడు. తన జీవితంలోనికి వెలుగు వచ్చేసింది. అంతకు ముందు రాత్రి జీవితము, శ్రమలు, సమస్యలు. సూర్యోదయమాయను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. మంచిది. ఒక మాట చూపిస్తాను. మనం ఈ 3 మజిలీల తర్వాత ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ప్రియులరా, యాకోబు జీవితంలో వెలుగు వచ్చింది. ఈ రోజున దేవుడు నీకు చెప్తున్న మాట, నీకు వెలుగు వచ్చి లెమ్ము, తేజరిల్లుము. హల్లెలూయా. లెండి లెగండి, మీ మీదకి వెలుగు వచ్చింది. వెలుగు అనే మాట యేసుకు సాదృశ్యం. యేసు ప్రభువు చెప్పారు, నేను లోకమునకు వెలుగైనాను. నేను లోకానికి ఏమైనాను? ఆయన ఈ సృష్టిని రెండవసారి ఆయన సృజించేటువంటి సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, వెలుగు కలుగునుగాక.
భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. సమయంలో దేవుడు యాకోబు యొక్క జీవితంలో వెలుగును ప్రవేశపెట్టి, నీకు వెలుగు వచ్చి అన్నది. వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో నీ జీవితంలో చీకటి ఉండదు, నీ జీవితంలో రోగము ఉండదు, నీ జీవితంలో సమస్యలు ఉండవు. వెలుగు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను వెలుగులోనే ఉన్నాను అని అనుకుంటారు, చీకటిలోనే ఉన్నారా. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే నేను చేస్తున్నంత కరెక్ట్, అసలు కరెక్ట్ కాదు. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. తుదకది ఎక్కడికి నడిపిస్తుందండి? మరణముకు నడిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేస్తుంది కరెక్ట్, నాదే వెలుగు, నాదే సరైన మార్గం అంటారు. కానీ దేవుని ఎదుట పరిశీలన చేసుకోవాలి. నీకు వెలుగు వచ్చి నూతన సంవత్సరంలో ఈ తైలాభిషేకపు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీకు దేవుడు చెప్తున్నాడు, గిల్గాలు నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నిన్ను వెలిగిస్తాడు. నీ దీపస్తంభాన్ని ఆరిపోకుండా చేస్తాడు. నీ దీపం ఆరిపోకూడదు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దీపం వెలిగిస్తారు. ఎందుకని? ఆత్మ వెలుగుతూ ఉండాలి, ఏదో ఉంటుంది. కాబట్టి దీపం వెలిగించడం అంటే దేవుడు వెలిగించాలి. ఏదో దీపాలు తీసుకొచ్చి వెలిగించేది ఇంకా. అసలు పరలోకంలో ఏ దీపం ఉండదు. యేసుప్రభువే వెలుగై ఉన్నారు. అర్థమైందా? యేసుప్రభువే ప్రపంచానికి లేక తర్వాత పరలోకమునకు హి ఈజ్ ద లైట్. ఆయనను చూచి ఏ నూరును బ్రతుకులేదు. ఒక సూర్యునుడే లోకానంతటిని వెలిగిస్తున్నాడు, ప్రపంచాన్ని అంతటిని. కోటి సూర్యుల కంటే ఆయన మహా వెలుగైన దేవుడు. ఆయన వెలుగును మనం పొందుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, లేకండి కొన్నిసార్లు పీకల దాకా తినేసామనుకోండి, కళ్ళు మొదలైపోతాయి. తిండి మత్తు. ఏ మత్తు అండి? తిండి మత్తు. మేము బళ్ళారికి వెళ్ళినాం. ఆ మధ్యలో వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా పాటలు పాడు. మీరు వచ్చారమ్మా? మీరు రాలేదా? మీరు రావాల్సింది. మీరు కూడా చక్కగా పాడేవారు, సంతోషించండి. మొత్తం వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా, మన బ్యాచ్ అంతా, నేను ఒక్కడనే అలా కుదురుగా కూర్చున్నాను. కానీ వీళ్ళందరూ పాస్టర్ గారు వచ్చేటప్పుడు ఎవరన్నా నిలబడి అలా డాన్స్ చేశారంటే ఒక్కరు కూడా లేరు. కారణం ఏంటంటే చికెన్ బిర్యానీ. ఇది మత్తు, తిండి మత్తు, చికెన్ బిర్యానీ మత్తు కళ్ళను మూసేస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే మనం కూడా తిండి మత్తు వలన, ఆ తిండి మత్తు వలన ఆ కళ్ళు తెరవడం లేదు. నిద్ర మత్తు, తిండి మత్తు, లెండి. నిద్ర మత్తులో ఉన్నావా? తిండి మత్తులో ఉన్నావా? లెండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసయ్య నీ మీద ప్రకాశిస్తున్నాడు. యేసయ్య మహిమ నీ మీదకు వస్తుంది. ఆయన ఆత్మను నీ మీదకు పంపబోతూ ఉన్నాడు. లెండి. హల్లెలూయా. అయితే లేచి నిలబడండి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో. ప్రభు మంచిది. విజ్ఞాపనలోకి వెళదాం. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు నీ వెలుగు నాకు దయచేయి. నన్ను గిల్గాలు అనుభవం నుండి నన్ను తీసుకెళ్ళి గిల్గాలులో నుంచి బయటకు వద్దాం. హల్లెలూయా. గిల్గాలు అనగా నీ పాపాన్ని విడిచిపెట్టే స్థలం. గిల్గాలు అనగా నీవు పరిశుద్ధపరచుకునే స్థలము. యేసు రక్తంలో నీవు కడిగించుకునే స్థలము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన